ముందుగా దేవునికి మహిమ. ఈ వీడియో ప్రత్యేకంగా కొంతమంది స్త్రీలు, మ్యారేజ్ అయిపోయిన వారు, కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా ఈ వీడియో తప్పనిసరిగా వినాలి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, దైవ సేవకులకి, భక్తులకి, సాక్ష్యం చెప్తూ సువార్త ప్రకటిస్తున్న వారికి, అలాగే ఈ వీడియో ఇంకా దేవుణ్ణి తెలియక ఎంతోమంది ఈ వీడియో చూస్తూ ఉంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో సత్యమే మాట్లాడుతుంది కానీ సత్యాన్ని అనుసరించేవారు దీవించబడతారని, అది పురుషులైనా స్త్రీలైనా, అది ఎవరైనా, అందరిలో ఉన్న ప్రభు, అందరికీ ప్రభు అయిన ప్రభు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇవ్వాలని, భూమి మీద బ్రతికున్నంత వరకు ప్రతి ఒక్కరిని కూడా మేలులతో నింపి, ఎవరికి అన్యాయం చేయకుండా, వీరు అన్యాయస్తుల చేతుల్లో పడిపోకుండా, నిన్ను నడవవలసిన త్రోవ నడిపిస్తూ, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడుతూ, నీ కుడిపక్క నుండి నీ క్షేమ అభివృద్ధి కోసము, నీ ప్రతి విషయము, నీ అక్కర్ల కొరకు దేవుడు చూస్తూ నిన్ను దీవిస్తూ, అలాగే నిన్ను ఒక సాక్షిగా, ఒక దైవ సేవకుడిగా, ఒక సువార్థికుడిగా, దేవుడు బిడ్డగా నిన్ను కూడా ఒక పాత్రగా చేసుకొని, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ప్రజలకి చెప్పాలని. ఎందుకంటే అందరికీ ప్రభు అయిన దేవుడు నీ ద్వారా కూడా సువార్త ప్రజలందరికీ తెలియపరచాలని, నీ పట్ల కూడా కార్యం జరిపించి నిన్ను అద్భుతమైన పాత్రగా ఆయన వాడుకోవాలని, అనేక రకాల ఆత్మలు, హిందూ, ముస్లిం, క్రైస్తవులుగా బ్రతుకుతున్నవారు, బౌద్ధిస్టులు ఈ భూమి మీద ఉన్న చాలామంది దేవుణ్ణి తెలియక, మంచి మార్గములో రాక, ఈ బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్తే తాగకూడదు, ఈ బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్తే పాపం చేయకూడదు, ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులుగా ఉండాలి కానీ మన ఇష్టాసారంగా తిరగలేమని చాలామంది ఈ లోకంలో ఉన్నవాటితో స్నేహం చేసి బలైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. దయచేసి వినండి. ఒకలా స్త్రీలు, పెళ్ళైపోయిన స్త్రీలు, మీరుంటే ఆ ఇంటికి ఆశీర్వాదమా, నీ భర్త నీతో చివరి వరకు ఉంటే ఆశీర్వాదమా? చాలామంది స్త్రీలు ఏమైపోతున్నారంటే, నేనే ఉన్నాను, ఇల్లు విషయం ఏంటి, పిల్లల విషయం ఏంటి, బాధ్యత మొత్తం అంతా కూడా ఇంట్లో పనులేంటి, వచ్చిన వారికి అన్నీ చూసుకోవడంలో నేను, నా భర్త ఏంటి బయటికి వెళ్ళి వస్తాడు, నా మాట వినాలి అనుకున్న స్త్రీలు ఎవరైనా గర్వపడేవారు ఉంటే, గర్వపు మాటలతో ఇరుగు పొరుగు వారితో, నా మాటే నా భర్త వింటాడండి, నేనేం చెప్పినా వింటాడని గర్వపడే స్త్రీలు ఈ వీడియో చూస్తే, ఈ సోషల్ వీడియోలో ఇవాళ రేపు స్త్రీ భర్తని చులకనగా చూస్తూ, అవమానిస్తూ, తనకిష్టానుసారంగా జీవిస్తూ, కొంతమంది స్త్రీలు భర్తని వద్దు పో, నువ్వు అవసరం లేదు, నేను బ్రతకగలను అనే అహంభావం, గర్వంతో మాట్లాడిన స్త్రీలు, కొంతమంది స్త్రీలు మంచి భర్తల్ని చంపించేస్తున్నారు ప్రియుడితో కలిసి. అలాంటి స్త్రీలకి నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి భర్తని నువ్వు చంపిస్తున్నావు, ఒక మంచి భర్తకి నువ్వు దూరం అయిపోయి నీ పిల్లల్ని అనాథలుగా రోడ్ల మీద వదిలి నీ ప్రియుడితో వెళ్ళిపోతున్నావు. నీ జీవితం బ్రతికున్నంత వరకు నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నీవు అహంభావం, గర్వంతో ఉండి భర్తని చులకనగా మాట్లాడిన స్త్రీ, ఏ స్త్రీ కూడా దీవించబడలేదు, బైబిల్ గ్రంథం చెప్తోంది. ఆ గృహంలో పురుషుడు ఉంటేనే
నీతో కలిసి కుటుంబంలో భర్త అనేవాడు యజమానుడు నీతో ఉంటేనే నువ్వు దీవించబడతావు. లేదు నా పిల్లలు పెద్ద అయిపోయారు, నాకు ఉద్యోగం ఉంది, పర్లేదు, నేను పోషించగలను, మా అమ్మా నాన్న సపోర్ట్ ఉంది, ఓకే, ఎంతకాలమో కాలమే చెప్తుంది. ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అసూయ, కోపాలతో, ద్వేషాలతో, గర్వంతో, అహంభావంతో, మూర్ఖత్వంతో ఎదుటివారిని చులకనగా చేస్తూ, చీప్ చేస్తూ, అవమానిస్తూ ఉన్న స్త్రీలు లైఫ్లో బాగుపడ్డారని ఈ బైబిల్ గ్రంథంలో లేదు. భర్తని యజమానుడిగా చూసి, భర్తకు లోబడి భయపడుతూ, ప్రేమిస్తూ, నాలో ఒక సగభాగంగా ఉన్నాడు నా భర్త, నాకైనా నా పిల్లలకైనా నా ఫ్యూచర్కైనా నా భర్త తోడుంటేనే ఈ ప్రపంచంలో ఒక సంతోషము, ఆనందము, జీవితకాలం అంతయు నేను పోషించబడతాను, ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోకానికి వెళతానని అనుకున్న గొప్ప స్త్రీ మాత్రమే దీవించబడుతుంది. లేదు నా ఇష్టం అనుకున్న స్త్రీ చరిత్రలో బాగుపడే స్త్రీలు ఈ బైబిల్ గ్రంథంలో లేదు. భర్తమే తిరగబడే స్త్రీ పతనానికి వెళ్ళిపోయిందే తప్ప, భర్త మాట వినలేని స్త్రీ ఉన్న జీవితాన్ని పాడు చేసుకుందే తప్ప. దయచేసి ప్రతి స్త్రీ కూడా వినండి, పురుషుడు ఎంతో స్త్రీ కూడా అంతే ఆ ఇంటికి. ఇది మాత్రం వాస్తవం, బైబిల్ గ్రంథమే చెప్తుంది. అయితే ఈ వీడియో మాట్లాడాక స్త్రీ కొరకు నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో కూడా చూడండి. మరొక్కసారి చెప్తున్నాను, సోషల్ వీడియోలో భర్తను వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయిందని తప్పుడు ఆలోచనలు నీకుగానే ఉంటే నేను కూడా అలాగే వెళ్ళిపోవాలా? చిన్ననాటి స్నేహితుడున్నాడు నాకు, ఈ భర్తతో విసిగిపోతున్నాను, నేను సంతోషం లేదు. కొంతమంది స్త్రీలు శరీర కోరికలు బట్టి పాడైపోతున్నారు. శరీర కోరిక అది పతనానికి తీసుకువెళ్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకోండి. శరీరం కేవలం నిష్ప్రయోజనమే, ఆత్మ మాత్రమే బ్రతికింపజేస్తుంది. అనగా దేవుడు మాత్రమే నిన్ను బ్రతికింపజేస్తాడు. దేవుణ్ణి పక్కన పెట్టి కానీ శరీర కోరికలతో వెళ్తే నువ్వు దేవుడు రాజ్యానికి పనికిరావు, దీర్ఘాయుతో బ్రతికి ఉంటావని కూడా నేను చెప్పలేను. శరీర కోరికలతో ఉన్న స్త్రీలు నాశనం అయిపోయారు. కొన్ని రకాల జబ్బులు అందించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. శరీర కోరికలతో ఉన్న స్త్రీలు మంచి భర్తను విడిచి తల్లిదండ్రుల ఇంట్లో కృంగిపోయి బ్రతుకుతున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. భర్తని విడిచిపెట్టి శరీర కోరికలతో తిరుగుతున్న స్త్రీ ఎక్కడొక్కడ ప్రతి చోట కూడా అవమాన పాల్పడుతుంది. ఈమెకి భర్త వదిలేశాడా? ఎన్నో రకాలుగా అవమానిస్తూ మాట్లాడుతున్న ప్రజలున్నారు. అలాంటి స్త్రీని ఎంతోమంది ఎన్నో రకాలుగా మాటల ద్వారా, కోరికల ద్వారా అలాంటి స్త్రీలను బాధ పెట్టిన పురుషులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి నువ్వు మంచి స్త్రీగా, మంచి ఇల్లాలుగా, నీ గృహంలో జ్ఞానము గల స్త్రీగా, ఒక మంచి భర్తకి భార్యగా ఉన్న స్త్రీగా నువ్వు బ్రతకాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడు. నువ్వు ఏ గ్రంథాలు చదువుతావో చదువు, నువ్వు ఏ క్యాస్ట్ అయినా వదిలే. దేవుడికి కులమో క్యాస్ట్లు లేవు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు ఆయన. మీరు బైబిల్ గ్రంథంలో చదువుకోండి. అపోస్తులు 10:36లో అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో 6వ వచనం చదవండి, అందరిలో ఉన్నాడు ఆయన. నిన్ను రక్షించాలని తన 2 చేతులు చాచి ఉన్నాడు. నువ్వు పతనానికి వెళ్ళిపోవడం,
నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ కాపురాన్ని పాడు చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు, నీ తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు తెలుసా. నీ గర్వము, నీ అహంభావం, ఉద్యోగం ఉందనో, అందంగా ఉన్నావనో, ఈ లోకంలో సాతానుతో జతకట్టి పనికిరాని వాళ్ళతో స్నేహం చేసి త్వరగా పతనం అయిపోవడానికే తప్ప కోరికలు, పరలోక భాగ్యం కోల్పోతున్నావని నీకు తెలియటం లేదు. నీకు దేవుని దయ ఉండాలి, ప్రజల దయ కూడా ఉండాలి. అప్పుడు మంచి స్త్రీగా ఉంటావు. నువ్వు ఈ గడప దాటి బయటికి వెళ్ళావంటే నిన్ను చూసి ఈమె చాలా మంచిదండి, తన భర్త మాట వినే స్త్రీ అనుకున్న స్త్రీగా ఉండాలి. సోషల్ మీడియాలో చూసి నేను పర్వాలేదు అందరిలాగా సోషల్ మీడియా ముందుకు వచ్చి గెంతొచ్చు, లోకంలో ఆటపాటలు చేయొచ్చు. లోకంలో ఆటపాటలు పతనం తీసుకెళ్తాయి. ఆటలు పాటలు ఎవరు వేయాలి తెలుసా? దేవుణ్ణి మహిమపరుస్తూ, నిజమైన దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుడు తాలూకు పరిశుద్ధమైన పాటలతో, మగవాడు నాట్యముతో, దేవుని మహిమతో, ఆయన కృపతో నింపబడి నాట్యమాడుతూ దేవుణ్ణి మోసుకెళ్ళే వ్యక్తిగా ఉన్న ఇల్లు దీవించబడతారు. ఈరోజు చాలామంది చూస్తున్నాం కదా. ఎప్పుడైనా మన జీవితాల్లో ఒక 10 సంవత్సరాల కిందటికి వెళ్ళండి, 10 సంవత్సరాలు చాలు. అంతకుముందు ఆడవాళ్ళు ఎంత పవిత్రంగా ఉండేవారు. ఈరోజు రోడ్ల మీద డ్యాన్సులు వేస్తున్నారండి. సాతానుగాడు ఆడవాళ్ళలోకి వచ్చేస్తున్నాడు, దూరిపోతున్నాడు, వాడు ఘటమై దూరిపోతున్నాడు. వాడు ఆనాడు అవ్వలో ఎలా దూరిపోయాడో అలాగ ఇప్పుడు కూడా స్త్రీల్లో దూరిపోయి భర్తల్ని చంపేయండి, మీకు నచ్చినట్టు బ్రతకండి, రోడ్ల మీదకి రండి, అందరూ రికార్డింగ్లా డ్యాన్సుల్లా గెంతండి, అందరూ మిమ్మల్ని చూడాలి, అతి త్వరలో వారి చేతిలో పడిపోవాలి, నువ్వు వాడి చేతిలో నువ్వు బలైపోవాలి. వాడి ఆశ అండి. మీకు తెలుసా? మనం అనుకుంటున్నాము ఏదో సంబరాలు చేస్తున్నాము, ఏదో పెళ్ళికో, ఏ పుట్టినరోజుకో, ఎవరో మా ఫ్రెండ్ వేస్తుంది కదా నేను కూడా ఒక స్టెప్ వేయొచ్చని. భర్త పక్కనున్న వేరే పురుషుడితో డ్యాన్సులు వేసిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, అందరినీ అంటం లేదు. అలాంటి స్త్రీగా నువ్వు ఉంటే బలి తెగించిన దానివి అంటారు. ఏమేటమ్మా బలి తెగించింది? ఈరోజు రోడ్ల మీద డ్యాన్సులు, సోషల్ వీడియో అంతా అదే నిండిపోతుంది. చూడండి. నో, స్త్రీని చాలా పవిత్రంగా చూశాడు, ఒక ధన్యురాలుగా చూశాడు దేవుడు, ఒక జ్ఞానము గల స్త్రీగా చూశాడు దేవుడు, ఒక మంచి భర్తకి భార్యగా చూశాడు దేవుడు, ఒక మంచి తల్లిగా నువ్వు దీవించబడాలని దేవుడు ఆశ. అలాంటి ఆశల్ని పక్కన పెట్టి, దేవుణ్ణి కూడా పక్కన పెట్టి, నీ భర్తను కూడా పక్కన పెట్టి, కొంతమంది తల్లిదండ్రులు అయితే కొంతమంది పిల్లలండి, కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు ఇంటి ముందు డ్యాన్సులు వేస్తున్నారండి, సినిమా స్టెప్పులు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అయితే కొంతమంది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా. ఈరోజు యవ్వనస్తులు కూడా, ఆడపిల్లలు రోడ్ల మీకు వచ్చి డ్యాన్సులు వేస్తుంటే తల్లిదండ్రులు ఆహా ఓహో అంటున్నారు. మీ కళ్ళ ముందు మీ పిల్లలు నాశనం అయిపోతే అప్పుడు తల నేలకేసి కొట్టుకొని బాధపడుదురు. కానీ చిన్నప్పుడు పెంచినప్పుడు, అమ్మాయి యవ్వనకాలం వచ్చినప్పుడు, ఓ తండ్రి ఓ తల్లి ఎవరన్నా స్కూల్ దగ్గర ఎవరన్నా ఏడిపిస్తున్నారంటే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళని కొట్టడమో తిట్టడమో మందలించడమో చేసేవారు కదా. ఎవడన్నా వెంట పడుతున్నాడంటే వాడికి పిలిచి వార్నింగ్ ఇచ్చేవారు కదా. సంబంధాలు చూసినప్పుడు నా కూతురికి మంచి భర్త కావాలి, వాడు పోషిస్తాడో లేదో చివరి వరకు నా కూతురు బాగుండాలని కోరుకున్న తల్లిదండ్రులు కాలేజీ ఫంక్షన్లకి వెళ్ళి డ్యాన్సులు వేస్తుంటే, రోడ్ల మీద సంబరాలకి డ్యాన్సులు వేస్తుంటే మీ కూతురు ఎదుటివారి కంట్లో పడిపోవటం లేదా? పవిత్రంగా పెంచమన్నాడు,
పవిత్రంగా పెంచాలి, పరిశుద్ధతతో పెంచాలి, మంచితనంతో పెంచాలి మీ పిల్లల్ని. అప్పుడు మిమ్మల్ని నాన్నగారు అమ్మగారు అంటది. అదే బయటికి వెళ్ళి స్టెప్పలేసిన స్త్రీ ఎప్పటికైనా మిమ్మల్ని కొడుతుంది, అవసరమైతే మిమ్మల్ని చంపుతుంది కూడా. ఓ స్త్రీ, యవ్వన స్త్రీ, నెక్స్ట్ వీడియో మాట్లాడతాను నీకోసమే. పెళ్ళి అయిపోయిన స్త్రీ జాగ్రత్త, ఇప్పటికైనా మనసు మార్చుకోండి, మారు మనసు పొందుకోండి, క్రీస్తు మనసులోకి రండి. ఫిలిప్స్ 2:5 ప్రకారం క్రీస్తు మనసు కలిగి ఉంటే పరిశుద్ధమైన మార్గం ఏంటో నువ్వు తెలుసుకుంటావు, పరిశుద్ధంగా మాట్లాడాలని తెలుసుకుంటావు, పరిశుద్ధంగా జీవించాలని నువ్వు తెలుసుకుంటావు. మంచి బ్రతుకు నాకు ఉండాలి, నా పిల్లలు నా భర్త బాగుండాలని మంచి స్త్రీగా నువ్వు ఉంటావు. అంతేగాని నేను పర్వాలేదు నా ఇష్టం అనుకున్న స్త్రీలు, గర్వపడేవాళ్ళు, అహంభావంతో ఉన్నవారు. ఈరోజు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మీరు చూడండి. సాతానుగాడు రెచ్చిపోతున్నాడు, మీ భర్తల్ని చంపేయండి, మీ ఇష్టాసారంగా తిరగండి, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, డబ్బు ఉంది అని వాడు పాడు చేస్తుంటే వాడు ఆలోచనలతో వెళితే దేవుడు అంటాడు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ ఆలోచనలు పతనానికి వెళ్ళిపోతాయి, నా ఆలోచనలు మిమ్మల్ని రక్షించాలని ఎదురు చూస్తున్నాయని దేవుడు తన 2 చేతులు చాచి యెషయా 65 మొట్టమొదటి వచనం 2వ వచనం, నీ ఆలోచనలన్నీ చెడుగా ఉన్నా తనను నేను రక్షించాలని పిలుస్తున్నాడు. నెక్స్ట్ వీడియో మాట్లాడదాం. ప్రత్యేకంగా పెళ్ళైన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఈ వీడియో చూడండి, నెక్స్ట్ వీడియో కూడా చూడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.